Hello, hi everyone. So we will discuss the Pradhana Mantri Vaya Vandana Yojana. So which was Pradhana Mantri Vaya Vandana Yojana. This was a pension scheme for the old age people or otherwise senior citizens who are past the above 60 years, 60 who are at the age of the 60 years or above the 60 years. For them it was started in the 2017 year. So Vayo Janulu, Vaya means what? Old age people. For them it is a pension scheme, right? So this scheme originally started in the May 4th of the 2017 లో స్టార్ట్ అయింది. సో ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి ఇచ్చిందంటే ఒక టైం పీరియడ్ ఇచ్చింది. సో మే 2017 నుంచి మార్చ్ 31st ఆఫ్ ద 2020 వరకు ఎవరైనా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఎప్పటి నుంచి? సో మే 2017 నుంచి మార్చ్ 31st ఆఫ్ ద 2020 వరకు. సో ఎవరు జాయిన్ అవ్వచ్చు దీంట్లో? హూ ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ద 60 years ఆఫ్ ద ఏజ్ అండ్ ఎబో. సో 60 years ఏజ్ అండ్ ఎబో 60 అంటే 60+ ఇయర్స్ ఉన్న ఎవరైనా సరే ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి సో ఛాన్స్ ఇచ్చారు. 60+ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మే 4th ఆఫ్ ద 2017 నుంచి మార్చ్ 31st ఆఫ్ ద 2020 వరకు ఎవరైనా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా అంటే ఎవరైతే 60+ ఇయర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది ఈ టైం పీరియడ్, ఈ 3 years ఆఫ్ ద టైం పీరియడ్లో. అయితే రీసెంట్గా ఏం చేసిందంటే గవర్నమెంట్ అనేది మొన్న మే 25th తర్వాత సో రీసెంట్లీ దట్ గవర్నమెంట్ ఇన్ ద మే 2020లో ఏం చేశారంటే దీన్ని సో ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు ఇప్పటివరకు మార్చ్ 31st ఆఫ్ ద 2023 వరకు. సో అంటే సో 60+ ఉన్న 60 and 60+ ఉన్న ఎవరైనా కానీ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది ఎప్పటివరకు? మార్చ్ 31st ఆఫ్ ద 2023 వరకు. అయితే ఇది డెడ్లైన్ ఎండ్ అయిపోయింది మొన్నటికి. మార్చ్ 31st ఆఫ్ ద 2020కి ఈ స్కీమ్ క్లోజ్ చేద్దాం అనుకున్నారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ స్కీమ్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎప్పటివరకు? మార్చ్ 31st ఆఫ్ ద 2023 వరకు. సో ఇది ఎక్స్టెన్షన్ చేశారు. ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏం చేశారంటే కొన్ని గైడ్లైన్స్ కూడా మాడిఫై చేయడం జరిగింది. సో మే 4th ఆఫ్ ద 2017 నుంచి మార్చ్ 31st ఆఫ్ ద 2020 వరకు సో గైడ్లైన్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్టెండెడ్ వర్షన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్టెండెడ్ వర్షన్కి కొత్త గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది ఇన్ ద మే 2020 మంత్ లోపల. సో ఈ స్కీమ్ అనేది మనకి సో మార్చ్ 31st ఆఫ్ ద 2023 వరకు సో ఉంటుంది. అంటే ఈ టైంలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఏ టైంలో? ఇప్పుడు నుంచి సో మార్చ్ 31st ఆఫ్ ద 2023 ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఎవరంటే 60+ కంప్లీట్ అయిన వాళ్ళు అండ్ 60 years కంప్లీట్ చేసుకోబోతున్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 10 years వరకు ఉంటుంది అనమాట. ఇది రైట్ ఏంటిదని మనం చూద్దాం. ఇది డీటెయిల్గా చూడాలి, లేకపోతే స్కీమ్ అర్థం కానట్టు ఉంటుంది. రైట్. సో ప్రధాన మంత్రి వయ వందన యోజన దట్ మాడిఫైడ్ 2020 విచ్ హ్యాడ్ స్టార్టెడ్ ఇన్ ద మే 4th ఆఫ్ ద 2017 క్లోజ్డ్ ఆన్ ద మార్చ్ 31st ఆఫ్ ద 2020. కానీ నాకు ఎక్స్టెండ్ చేశారు ఎప్పటికీ? మార్చ్ 31st ఆఫ్ ద 2023కి. రైట్. ఇప్పుడు ఇది అసలు స్కీమ్ ఏంటిది? స్కీమ్ ఎవరి కోసం? హూ ఆర్ ద 60 years ఆఫ్ ద ఏజ్ అండ్ అబోవ్ ద 60 years. ఏమంటున్నారు? సో ప్రధానమంత్రి వయా వందన యోజన అనేది ఏ స్కీమ్ అని చెప్తున్నాం? పెన్షన్ స్కీమ్ ఫర్ ద సీనియర్ సిటిజన్స్ that comes with the granted returns of the monthly, quarterly or annual basis for the period of the 10 years. సో సీనియర్ సిటిజన్కి పెన్షన్ వస్తుంది అనమాట. రైట్. సో ఏమంటున్నారు? పెన్షన్ విత్ గ్యారంటీడ్ రిటర్న్స్ ఆన్ ద గ్యారంటీడ్ రిటర్న్స్ అంటున్నాడు. ఏంటి గ్యారంటీడ్ రిటర్న్స్? పెన్షన్స్ అని. ఇప్పుడు ఈ పెన్షన్ రావాలి అంటే మనకి ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కొంతమంది కానీ ఎవ్రీ మంత్ మనకి శాలరీలో ఎంత 12% అనేది కట్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ శాలరీలో 12% కట్ అయిపోయి అది మనకు రిటైర్మెంట్ టైంలో పెన్షన్ రూపంలో లేదంటే రిటైర్మెంట్ గ్రాట్యుటీ కింద సో మొత్తం ఇస్తున్నారు ఇప్పుడు మామూలుగా అయితే. కానీ అది ఎప్పుడు మనం వర్కింగ్ చేసేటప్పుడు. కానీ వీళ్ళు ఆల్రెడీ ఎవరు 60 years ఆఫ్ ద ఏజ్ అండ్ అబోవ్ 60 years ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ రిటైర్డ్ పీపుల్ అనమాట. మరి రిటైర్డ్ పీపుల్ కాబట్టి ఎవ్రీ మంత్ శాలరీ వస్తుందా? రాదు. మరి ఎలా మంత్లీ ఎలా కట్ అయ్యే అవకాశం లేదు. సో కాబట్టి ఏం చేయాలనుకుంటున్నారంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది? మీకు ఎలాగో రిటైర్డ్ అయిపోయారు కదా, మీరు అంతా ఒకేసారి కట్టేయండి అని చెప్తుంది. ఒకేసారి కట్టడం అంటే సో ఇప్పుడు మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 1,62,000 మంత్లీ కట్టచ్చు. నువ్వు మినిమం ఇంత కట్టచ్చు, మ్యాక్సిమం 15 lakh వరకు కట్టచ్చు. ఒకేసారి కట్టేయాలన్నమాట. సో నువ్వు 1,62,000 కట్టినావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 1,62,000 కడితే నీకు మంత్లీ అనేది 1,000 rupees పెన్షన్ వస్తుంది. ఎన్ని సంవత్సరాల పాటు? స్కీమ్ ఎన్ని సంవత్సరాలు ఉంది? 10 years. కాబట్టి 10 years పాటు నీకు ఎవ్రీ ఇయర్ అనేది ఎంత వస్తుంది? నీకు మంత్లీ అనేది సో 1,000 rupees వస్తుంది. ఒకవేళ 15 lakhs ఒకేసారి కట్టేసావు అనుకో, నీకు ప్రతి మంత్ ఆల్మోస్ట్ 9,250 rupees అనేది నీకు ఎవ్రీ మంత్ పెన్షన్ వస్తుంది. ఒకేసారి ఎంత కడితే 15 lakh rupees అనేది కట్టేయాలి గవర్నమెంట్కి. రైట్. నీకేం లాభం? ఈ 15 lakhs rupees కడితే నీకేం లాభం అంటే నీకు ఇంట్రెస్ట్ రేట్ తోటి సహా కలిపి రిటర్న్ ఇస్తాను అనమాట గవర్నమెంట్. అదే దాని మీనింగ్ ఇక్కడ. సో మీనింగ్ ఏమని చెప్తున్నాడు? సీనియర్ రిటర్న్ దట్ కమ్స్ విత్ గ్యారంటీడ్ రిటర్న్స్ ఆఫ్ ద మంత్లీ అన్నాడు. మంత్లీకి కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, సంవత్సరానికి కానీ ఏదైనా అది సెలెక్ట్ చేసుకోవచ్చు నువ్వు.
అయితే దానికి ఏమంటున్నాడు, మంత్ రిటర్న్స్ ఆఫ్ ద వాట్ మంత్లీ ఇన్కమ్ దాని ఇంట్రెస్ట్తో సహా రిటర్న్ వస్తుంది అనమాట. సో ఒకవేళ నువ్వు మంత్లీ పెన్షన్ కోరుకుంటే ఇలా అనమాట, నువ్వు మినిమం ఇంత కట్టాలి, మ్యాక్సిమం ఇంత కట్టడానికి అవకాశం ఉంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత, 1,62,162 మినిమం ఇది మంత్లీ. మ్యాక్సిమం అయితే ఎంత, 15 lakhs. ఇది అడుగుతాడు ఎగ్జామినేషన్లో. మ్యాక్సిమం ప్రధానమంత్రి వయా వందన యోజన కింద మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత, 15 lakh rupees. ఒకవేళ క్వార్టర్లే కావాలనుకున్నాం అనుకో, సో ఇంత మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇంత కట్టాలి. సో మ్యాక్సిమం ఎంత, ఇది 14,89,900. సో ఇలా కడితే నీకు క్వార్టర్లీ అంటే 3,000 per quarter అండ్ 27,750 for quarter వస్తుంది. ఇదే కదా మల్టిప్లికేషన్. ఇది 1 monthకి, ఇది 3 monthsకి క్వార్టర్ అంటే ఇంత 1 into 3, 3,000. ఇక్కడ 9,250 into 3, ఇది 27,750. అండ్ ఒకవేళ హాఫ్ ఇయర్లో అయితే నువ్వు మినిమం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, గవర్నమెంట్కి కట్టేయాలి, ఒకేసారి ఇంత కట్టాలి, ఇంత 159. సో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అయితే ఇది 14,76,000 కట్టాలి. ఇప్పుడైతే నీకు 6,000 అనేది సో వస్తుంది హాఫ్ ఇయర్లీ, 6 నెలలకు ఒకసారి. ఇక్కడైతే 55,000 వస్తుంది 6 నెలలకు ఒకసారి. ఎంత కడితే 14 లక్షలు కడితే ఒకేసారి. ఎన్ని సంవత్సరాల పాటు, 10 సంవత్సరాల పాటు, రైట్. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 1,56,000. సో అండ్ ఇక్కడైతే అగైన్ 14 lakhs. సో ఇలా నీకు మంత్లీ ఎంత వస్తాయి, 12,000 per the ఇయర్. సో అండ్ సారీ ఇక్కడ 12,000 per month, సారీ ఇక్కడ 12,000 per and 12,000 per the ఇయర్కి. సో సారీ 12,000 per year. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే 1,56,000 కడితే, సో 14,49,000 కడితే సో ఇంత వస్తుంది అనమాట నీకు. ఎంత, సో ఆల్మోస్ట్ 1,11,000 rupees, 1,11,000 per year. సో ఇయర్లీ అనమాట ఇది. సో అంటే ఇవే మల్టిప్లై చేసుకుంటూ పోతే ఇయర్ అవుతుంది కదా, సేమ్ అదే చెప్తుంది ఇక్కడ. ఇది దీన్ని చేస్తే ఇది అవుతుంది, దీని నుంచి ఇదే కదా 6 monthsకి, 6 months నుంచి 1 year ఇదే కదా. 3 నుంచి 6 months, 6 నుంచి 3 అగైన్ 12,000. ఇది 6 monthsకి, ఇది ఎంతకి 12 monthsకి, ఇది 3 monthsకి, ఇది 1 monthకి, ఇదే కదా. సో సేమ్ కూడా ఇది కూడా అదే సేమ్, ఇది కూడా ఇది మంత్కి, ఇది 3 monthsకి, ఇది 6 monthsకి, ఇది 12 monthsకి. కానీ ఏంటిది, ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్కి, ఇది మ్యాక్సిమం ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్, ఇది మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్, మినిమం మ్యాక్సిమం. ఇలా నీకు 10 సంవత్సరాల పాటు వస్తుంది అనమాట నువ్వు కట్టే ఇన్వెస్ట్మెంట్ని బట్టి. ఈ ఇన్వెస్ట్మెంట్ మంత్లీ కట్టాం మనం. నువ్వు కట్టాలనుకుంటే ఈ 1,60,000 ఒకటేసారి లంప్సమ్ అమౌంట్ అంటాం, సింగిల్ పే అనమాట ఇదంతా కూడా. ఎందుకంటే నువ్వు రిటైర్డ్ అయిపోయావు, ఆల్రెడీ 60 yearsలో ఉన్నావు కదా. 60 yearsలో ఉన్నప్పుడే నీకు కావాలి మనీ అని, ఎవ్రీ మంత్ నీకు సహాయం కావాలి. నువ్వు మరి అట్లా మంత్లీ కట్టడానికి ఛాన్స్ లేదు, ఒకేసారి కట్టేయాలి. మొత్తం అమౌంట్ని ఒకేసారి కడితే అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే నీకు కొంచెం అమౌంట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్ తోటి కలిపి నీకు మంత్లీ ఇలా పెన్షన్స్ రూపంలో ఇస్తుందన్నమాట. సో ఈ స్కీమ్ అనేది 10 years పాటు అప్లికేబుల్ అనమాట. సో ఆ 10 years నువ్వు జాయిన్ అయిన నుంచి 10 years వరకు వస్తుంది నీకు ఆ స్కీమ్ అనేది. అయితే ఇప్పుడు 2020-21 అంటే ఇప్పుడు April 1st of the 2020 నుంచి March 31st of the 2021 వరకు. సో గవర్నమెంట్ డిక్లేర్ దట్ 7.4% ఫర్ మంత్లీ, దట్ ఈస్ 7.66% ఆఫ్ ద యానం ఫర్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద 10 years. ఎవరైతే ఈ ఇయర్లో జాయిన్ అవుతారో, ఇప్పుడు April 1st of the 2020 to the March 31st of the 2021 వరకు ఎవరైతే జాయిన్ అవుతారో ఈ స్కీమ్లో, వాళ్ళకి ఎంత వస్తుంది అంటే 7.66% ఆఫ్ ద సో ఇంట్రెస్ట్ రేట్ అనేది తోటి తిరిగి వస్తుంది అనమాట వాళ్ళ మనీ. ఎన్ని సంవత్సరాల పాటు, 10 years పాటు అనేది సేమ్ ఇంట్రెస్ట్ రేట్ కంటిన్యూ అవుతుంది. ఎంత, 7.66%. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2020-21. So that is a interest rate on the Pradhan Mantri Vaya Vandana Yojana is 7.66% per the what annum. So మరి నెక్స్ట్ ఇయర్ 2021-22 ఆ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ 2022-23 దీనికి ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడంటే సో ఆ ఇయర్కి ఆ ఇంట్రెస్ట్ రేట్ డిక్లేర్ చేస్తారనమాట. సో ఇప్పుడు కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ ఏది 2020-21 కాబట్టి సో ఇప్పుడు డిక్లేర్ చేశారు ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని 7.66% అనేది. సో రాబోయే సంవత్సరాలకు మళ్ళీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేస్తుంది. కానీ సో ఈసారి కొత్తగా ఏం తీసుకొచ్చారంటే ఇంతకుముందు లేదు. సో మాడిఫైడ్ ప్రధానమంత్రి వయా వందన యోజన, ద మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ ఈస్ క్యాప్డ్ వాట్ 7.75% ఫర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అంటే నీకు 2022 కానీ 2023 వరకు కానీ సో ఎంత ఇచ్చారు నీకు, 7.75 ఉంటుందంట మ్యాక్సిమం. దీనికన్నా తక్కువ ఉండొచ్చు కానీ దీనికన్నా ఎక్కువ ఉండదు అనమాట. ఈ ఇయర్ ఎంత ఉంది, 7.66 ఉంది. 2021-22కి ఎంత ఉండొచ్చు, మేబీ 7.77 ఉండొచ్చు, మేబీ 7.5 ఉండొచ్చు. కానీ మేబీ నాట్ మోర్ దాన్ వాట్ 7.75. సో 7.75 కన్నా ఎక్కువ అనమాట. దట్ ఈస్ అ మ్యాక్సిమం క్యాప్డ్ ఇంట్రెస్ట్ రేట్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామ్ పర్పస్లో మ్యాక్సిమం క్యాప్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, 7.75%. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ అయింది ఇది, సో March 31st of the 2023 వరకు ఎక్స్టెండ్ అయింది స్కీమ్ అనేది, రైట్. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ రేటు, 7.76% ఇంట్రెస్ట్ రేట్. రాబోయే 2 సంవత్సరాలకు ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, ఈ ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, April 1st 2021లో అప్పుడు డిక్లేర్ చేస్తారు ఆ ఫినాన్షియల్ ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ రేట్ అని. బట్ నాట్ మోర్ దాన్ 7.75. 7.75 అనేది మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ అనమాట. యూ విల్ గెట్ అండర్ వాట్ ప్రధానమంత్రి వయా వందన. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత,
సో నీకు 15 lakh రూపీస్ అనమాట. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది ఇక్కడ? సో మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది నీకు 1,50,000 ఇంత పడుతుంది. ఇక్కడ నీకు మినిమం 1,56,658 రూపీస్ అనేది నీకు మినిమం ఇన్వెస్ట్మెంట్ అనమాట. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత? 15 lakhs. సో ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా క్వార్టర్లీ ప్రకారంగా ఇవేం మనీ అమౌంట్ అనేది వేరీ అవుతుంది. ఇక్కడ మంత్లీకి అయితే ఎంత ఉంది? ఇక్కడ 160 ఉంది. కానీ ఇయర్లీ అయితే ఎంత ఉంది ఇక్కడ? ఎందుకంటే నువ్వు ఇయర్కి ఒకటేసారి తీసుకుంటున్నావు కదా, ఇయర్లీ కావాలనుకుంటున్నావు, మంత్లీ కావాలనుకోవట్లేదు. కాబట్టి సో నీకు తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆ డబ్బుల్ని వాడుకోవడానికి ఛాన్స్ ఉంది ఒక 1 year పాటు. మంత్లీ తీసుకుంటే వాడుకోవడానికి అవకాశం లేదు. సో కాబట్టి ఇది March 31st నుంచి రైట్. ఇప్పుడు ఈ డేట్ ఎక్స్టెండ్ చేశారు ఎప్పటికి? March 31st of 2023 వరకు. అంటే ఇంకా ఎవరైనా స్కీమ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం కల్పించారనమాట. అంటే 2020లో కానీ, 21లో కానీ, 22లో కానీ అండ్ March 31st of 2023 వరకు కానీ ఎవరైనా 60 years కానీ అబోవ్ 60 years కంప్లీట్ చేసుకుంటున్న వాళ్ళందరికీ ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో మాడిఫైడ్ వర్షన్ ఏంటిదంటే ఇది. సో 2020 అండ్ 31st వరకు ఎక్స్టెండ్ చేశారు. అండ్ దట్ దిస్ మ్యాక్సిమం అమౌంట్ అనేది 15 lakhs, మినిమం అమౌంట్ 1,56,658 రూపీస్. స్కీమ్ యొక్క టెన్యూర్ ఎంత? 10 years. ఈ ఇయర్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 7.66%. అంటే ఈ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ రేట్ కంటిన్యూ అవుతుంది. ఎంత? 7.66 కంటిన్యూ అవుతుంది ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 years. 2022 ఈ ఇయర్లో జాయిన్ అయ్యారనుకోండి, 2021 అప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ కంటిన్యూ అవుతుంది. ఎన్ని సంవత్సరాల పాటు? వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉందో అదే ఇంట్రెస్ట్ రేట్ కంటిన్యూ అవుతుంది. ఎంత? 10 years పాటు. ఇప్పుడు వీళ్ళు జాయిన్ అయినప్పుడు, ఈ ఇయర్లో జాయిన్ అయినప్పుడు 22-23లో జాయిన్ అయినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటే అదే ఇంట్రెస్ట్ రేట్ కంటిన్యూ అవుతుంది వాళ్ళకి. ఎన్ని సంవత్సరాల పాటు? 10 years పాటు. సంవత్సరానికి పెద్దగా మారదనమాట. సో వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఎంత ఉంటే అంతే ఉంటుంది. ఇప్పుడు ఈ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎంత ఉంది? 7.66 ఉంది. నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకి మేబీ 7.5 రావచ్చు. వాళ్ళకి 7.5 కంటిన్యూ అవుతుంది. ఎన్ని సంవత్సరాల పాటు? 10 years పాటు. ఈ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకి 7.8 ఉంది అనుకోండి, 7.75 ఉంది అనుకోండి, ఆ 7.75 కంటిన్యూ అవుతుంది. ఎన్ని సంవత్సరాల పాటు? 10 స్కీమ్ అనేది 10 years సంవత్సరాల పాటుగా. సో మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేది ఇది కావాలి మనకి ఎగ్జామ్ పర్పస్లో. ఎంత? 7.75 అనమాట.